ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సొత్తు వంటిది కాదా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులరా, అటువంటి మాటలు కాబట్టి ఒక్క మాటతో లాజరు బయటికి రా అంటే తిరిగి వచ్చాడు. ఒక్క మాటతోనే ఆ శతాధిపతి దాసుడు ఏ సమయంలోనైతే స్వస్థత పొందాలనుకున్నాడో అదే సమయంలోనూ ఆయన్ని బాగు చేశాడు. అలాగే కానాను స్త్రీ కుమార్తెను కూడా స్వస్థపరిచాడు. ఒక్క మాటతోనే అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి దేవుని మాటల్లో శక్తి ఉంది, దేవుని మాటల్లో బలం ఉంది, దేవుని మాటల్లో సర్వ అధికారం ఉంది, దేవుని మాటల్లో జీవం ఉంది, దేవుని మాటల్లో వెలుగు ఉంది, దేవుని మాటలు జీవపు ఓటలు, అవి ఎంతో గొప్ప మన త్రోవలకు బాటలు, అతి మాధుర్యమైనది దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, కంసాలి అగ్ని వంటి వాడిని, చాకలవాణి సబ్బు వంటి వాడిని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో ఈ మాటలు వారు పలికినందున నా సేవకుని నోట నా మాట అగ్ని వలె ఉంటుంది, మరి ఈ ప్రజలు కట్టెల వలె మండుతారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో కూడా, నేను సేవ చేయను, నేను బైబిల్ చదవను, నేను దేవుని గురించి పట్టించుకోను అని ఒకవేళ నేను అనుకున్నట్లయితే అది లోపల మంట వలె మనకు మండుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో, వాళ్ళు త్రోవలో విలుచుండగా ఆ బోధ వినడం వలన వారిలో మంటలాగా మండాయంట. అలాగే మనము కూడా వాక్యం వినేటప్పుడు చాలా బాగా మనకి మండుతాయి, కానీ బయటికి వెళ్ళిపోయేసరికి చల్లగా అయిపోతూ ఉంటాం. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూస్తే, నా మాటలు జీవమును సమాధానమునై ఉన్నవి, ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది, శరీరము నిష్ప్రయోజనమైనదని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనంలో, మరి వారు ప్రార్థన చేసిన చోటు అగ్నినారకులు దిగివచ్చి ప్రతి ఒక్కరికి వాక్చాతుర్యం ఇచ్చి వాళ్ళు ఎవరి స్వదేశ భాష వాళ్ళు మాట్లాడుతూ అద్భుతమైనటువంటి వరాలు పొందుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో, మరి వాళ్ళందరూ సువార్త యేసుక్రీస్తు గురించి సువార్త విన్నప్పుడు, మేమేం చేయాలి చెప్పండి అని చెప్పినప్పుడు, మీరు యేసుక్రీస్తు నామంలో మారు మనసు పొందండి, పాప క్షమాపణ వరకు బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు విస్తారమైన జనాంగాన్ని వాళ్ళు బాప్తిసం ఇచ్చి పరిశుద్ధ ఆత్మని వారికి వచ్చినట్లు చేశారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, పిల్లరా, మరణించిన వారికి మరణోపవాసన గాను, జీవించిన వారికి జీవోపవాసన గాను మనం ఉంటామని వాక్యం తెలియజేస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే ఆయన అంటున్నాడు కదా, మన యుద్ధోపకరణములు ఈ శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి, దేవుని ఎదుట దుర్గములు పడజాలినంత శక్తి కలిగినవి, బలము కలిగినవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని పరిశీలన చూస్తే హోషేయ గ్రంథకర్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నా ప్రవక్తల నోట నా మాటలు అగ్నిగా ఉంచాను, ఇదిగో అనేక మందిని బద్దలు చేస్తున్నవి, అనేక మందిని ఉదింప చేస్తున్నాయని చెప్పి మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందువల్లనే యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో, రాళ్లతో ఆ వ్యభిచార స్త్రీని పట్టుపోయినప్పుడు యేసుప్రభు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పినప్పుడు అందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము 13వ వచనం ఈ విధంగా రాయబడింది, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, మరి గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ కట్టినప్పుడు పని కనబడరా, అగ్ని పరీక్షిస్తుంది. ఎవరి పని అయితే మరి కాలిపోతుందో వాడు మరి ఆ అగ్నిలోని తప్పించబడినటువంటి వాడు అవుతాడు, కానీ వాడికి అక్కడ ఎటువంటి బహుమానం దొరకదు. అయితే ఎవరి పని అయితే కనబడుతుందో వాడికి బహుమానం దొరుకుతుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలో మరి దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని చెప్తున్నాడు. కాబట్టి వాక్యపు వెలుగులో నడవాలని, వాక్యం నా పాదములకు దీపమును త్రోవనకు వెలుగై ఉన్నదని దావీదు అంటూ ఉన్నాడు. నీ వాక్యం వెళ్ళటగుడు తోటనే వెలుగు కలిగిందని అంటున్నాడు. కాబట్టి వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చీకట్లో ప్రకాశిస్తున్నాడు, అంధకారంలో ప్రకాశిస్తున్నాడు, లోకంలో ప్రకాశిస్తున్నాడు. అనేక మంది పాపులను దర్శించబోతున్నాడు, అనేక మంది రోగులను ముట్టుకోబోతున్నాడు, అనేక మందిని మార్చబోతున్నాడు మన ప్రభు. మన ప్రభుతో కలిసి రండి, ప్రేమ సామ్రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.